ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకాన్ని మనం చేరుకోవాలి అని అంటే, ఈ లోకానికి మనం చేరువ కావాలి అనంటే, మనకివ్వబడినటువంటి ఒక మంచి ఆయుధం. అదేమిటంటే, మన నోటి మాట. ఎందుకనగా, ఆ మాట ద్వారా మాత్రమే మనము ఈ లోకాన్ని చేరగలం. ప్రతి ఒక్క మానవుడిని మనం కలుసుకోగలం. ఆ మాట అది ఎలాంటిదంటే ఒక ఆయుధం లాంటిది. కనుక దేవుడు మత్తయి సువార్త 13లో ఒక మాట చెప్తా ఉన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేటటువంటి మాటను చెబుతా ఉన్నాడు. అనగా దేవుడు మననందరిని ఈ లోకంలో ఎలా ఉంచుతా ఉన్నాడు అనంటే, ఉప్పు వలె ఉంచుతా ఉన్నాడు. అనగా ఆ ఉప్పులో ఉన్నటువంటి ఆ గుణగణాలను దేవుడు నీలో, నాలో మనందరిలో చూడాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉప్పు ఎలాంటిదంటే కనిపిస్తది. కొంతకాలమైన తర్వాత అది కనిపించదు. అనగా కరిగిపోతేనే తప్ప తన కార్యాన్ని వెదజల్లలేనటువంటిది. అదే రకముగా దేవుడు మనను ఈ లోకంలో ఎలా ఉంచుతా ఉన్నాడంటే, మనం కనిపించాలి. కానీ కొంతకాలం అయిన తర్వాత యేసునే చూపిస్తూ ఆ కార్యాన్ని మనం జరిగించాల్సినటువంటి వారముగా మనం ఉండాలి. లో కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే గనక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక కొలస్సి 4, 6. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, కృపాసహితముగాను ఉండనీయుడి. ఈరోజు మననందరిని దేవుడు ఉప్పు వలె ఉన్ ఉన్ ఉన్నారు అని సెలవిస్తా ఉన్నాడు. అనగా మనలో ఉన్నటువంటి ఆ మాట ఎలా ఉండాలి అని అంటా ఉన్నాడంటే, ఉప్పు వలె ఉండాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనం మాట్లాడేటటువంటి మాట, మన సంభాషణ ఉప్పు వలె, ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగా ఉండాలని, లేదా కృపాసహితముగా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకనగా, ఈ మాట ద్వారా మాత్రమే మనం వేరే ఒకరిని కలుసుకోవచ్చు. ఈ మాట ద్వారా మాత్రమే మనం మనం కలిగి ఉన్నటువంటి క్రీస్తును పరిచయం చేయడానికి ఆస్కారం ఉంటది. ఈ మాట ఎప్పుడైతే రుచిగలదిగా ఉంటదో, ఎప్పుడైతే కృపా సహితముగా ఉంటదో, అప్పుడు ఏమవుతదనంటే, అవతలి వారు దేవుడిని తమ స్వంత రక్షకునిగా స్వీకరించడానికి ఆస్కారం ఉంటది. మనం దేవుణ్ణి పరిచయం చేయడానికి ఆస్కారం ఉంటది. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉప్పుకున్నటువంటి ప్రాముఖ్యత అది. ఎంతో రుచిని ఇచ్చేటటువంటి ఆహ్, రుచిని ఇస్తా ఉంటది. మనం మాట్లాడేటటువంటి మాట కూడా రుచినిచ్చేటటువంటిదిగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మన మాటలు ఎలా ఉండాలని అంటా ఉన్నాడనంటే, కృపాసహితముగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మనం మాట్లాడేటటువంటి మాటలు కృపాసహితంగా ఒక రకంగా చెప్పాలంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:29లో ఒక మాట ఉంటది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 29లో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకుడి. ప్రియమైన దేవుని సంగమా, వినువారికి మేలు కలగాలి. మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట అవతలి వారికి మేలు కలగాలి. నిన్న నేను ఒక స దాన్నేమంటారు యూట్యూబ్ చూస్తా ఉంటే ఒక సిస్టర్, గవర్నమెంట్ సిస్టర్ ఎక్కడ అంటే అనంతపురం డిస్ట్రిక్ట్‌లోనట. ఆ సిస్టర్ ఒక ప్రశ్న వేసింది. సాధారణంగా మనం వాట్సాప్ స్టేటస్‌ని మనం యూజ్ చేస్తా ఉంటాం. వాట్సాప్ స్టేటస్‌ని మనం యూజ్ చేస్తా ఉంటాం.
ఆ సిస్టర్ ఏమని అన్నదంటే, "మీరు వాట్సాప్ స్టేటస్‌ని ఎందుకు యూజ్ చేస్తారు?" నేనైతే నా స్టేటస్ ద్వారా ఒకరికి మేలు జరగాలని, లేదా ఒకరి దాని ద్వారా ఆహ్, కృంగినటువంటి స్థితిలో ఉంటే ఆహ్, మేలు పొందాలని, లేదా ఆదరింపబడాలని, ఈ రకమైనటువంటి వాటి కొరకు నేను నా స్టేటస్‌ను వాట్సాప్ స్టేటస్‌ను నేను ఉంచుతానని ఒక సిస్టర్ ఆ రకంగా చెప్పింది. కనుక ఈరోజు మనం మాట్లాడేటటువంటి మాట ద్వారా అవతలి వారికి మేలు మాత్రమే కలగాలని, అవతలి వారికి క్షేమమే కలగాలని, అవతలి వారికి బాగు కలగాలనే మాట్లాడాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనలో ఉంచినటువంటి ఒక గొప్ప ఆయుధం ఏమిటంటే మాట. ఆ మాట ద్వారా అవతలి వారికి మేలు, ఏమాత్రమే కీడు జరగకూడదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకనగా మనం మాట్లాడేటటువంటి మాట ద్వారా ఆత్మలను రక్షించొచ్చు. ఆత్మలను కాపాడొచ్చు. ఆత్మలను దేవుని దగ్గరికి చేరడానికే ద వర్డ్ ఈస్ గివెన్ టు అస్ యాస్ ఎ ఆహ్, మ ఎట్లా అంటే ఒక ఆయుధంలాగా. దాని ద్వారా మాత్రమే మనం దేవుని దగ్గరికి ఆహ్, ఆత్మలను రాబట్టగలం. కనుక ఈరోజు నేను మనం మాట్లాడాల్సినటువంటి మాట ఎలా ఉండాలంటే, మేలుకరమైనదిగా ఉండాలని. ఎందుకంటే, మనం ఎన్నో సహాయాలను చేయొచ్చు. ఎందుకంటే, ఈరోజు డబ్బున్న వారే డబ్బు సహాయం చేయగలుగుతారు. ధనమున్న వారే ధన సహాయం చేయగలుగుతారు. ఇంకా నీవు ఏది లేకపోయినా ఏ సహాయం చేయొచ్చంటే మాట సహాయం చేయొచ్చు. నీకు ఆస్తులున్నా, ఆస్తులు లేకపోయినా, డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, దేవుడు నీకిచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అనంటే మాట. ఎందుకు? దాని ద్వారా ఏమాత్రం కీడు జరగకుండా మేలు చేయడానికి ఆస్కారం ఉంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఏమంటా ఉన్నాడంటే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని, ఏ దుర్భాష మన నోటి నుంచి రాకూడదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక మన మాట మేలుకరమైనటువంటిదిగా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అందుకొరకే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటది. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో చదువుదాం. నరుల కంటే నీవు అతి సుందరుడవైయున్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యం నిన్ను నరుల కంటే నీవు అతి సుందరుడవు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అని. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటను గనక మనం పరిశీలిస్తే నిజంగా దేవుడు తను మాటలాడేటటువంటి ప్రతి మాటలో దయ కనిపిస్తా ఉంటది. ఎందుకనగా ఒకసారి వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీని ప్రతి ఒక్కరు రాళ్ళతో కొడతా ఉంటారు. రాళ్ళతో కొడతా ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఆమె దగ్గరకొచ్చి ఆహ్, ఒక మాట రాసిన వెంబడే భూమి మీద రాసిన వెంబడే, నేలపై రాసిన వెంబడే ఎవరైనా మీలో పాపం చేయనటువంటి వారు ఉంటే ఆమె మీద రాళ్ళు వేయుడి అని అన్నప్పుడు అందరూ వెళ్ళిపోతారు. కేవలం ఆయన మాత్రమే ఉంటాడు. అప్పుడు దేవుడు ఆమెతో అన్నటువంటి మాట ఏమిటంటే, అమ్మా అనేటటువంటి ఒక మాటను పలుకుతాడు. కనుక ఆ మాట అంటే ఎలాంటి మాటలంటే, దయతో కూడినటువంటి మాటలు. మన ముందు ఎవరైనా పాపం చేసినటువంటి వారు గనక ఉంటే, వారిని అలాంటి మాటలతో మనం పలకరిస్తామంటే పలకరించం. ఎందుకు? ఈ లోకానుసారంగా లోకంలో ఎలా వాళ్ళు వాటిని ట్రీట్ చేస్తారో, అదే రకంగా మనం ఒక్కొక్కసారి ట్రీట్ చేస్తా ఉంటాం. కనుక దేవుడు అంటా ఉన్నాడు, "మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు" అనగా మీ మాట ఉప్పు వలె ఉండాలి. మీ మాట రుచిగలదిగా ఉండాలి. మీ మాట మేలుకరంగా ఉండాలి. మీ మాట దయతో కూడినదిగా ఉండాలి. ఎందుకు? వారిని రక్షించేటటువంటి వారంగా. ఎందుకంటే ఈ ఉప్పునకు ఉండేటటువంటి ఒక గుణం ఏమిటంటే చెడిపోనివ్వదు, పాడుగానివ్వదు. అది ఏం చేస్తా ఉంటదంటే కాపాడుతా ఉంటది. రక్షిస్తా ఉంటది. అందుకొరకే మనం పికిల్స్‌లలో చూస్తాం. ఎంతో ఉప్పు వేస్తా ఉంటారు. ఎందుకనంటే అది చెడిపోకుండా ఉండడానికి, కాపాడబడడానికి, రక్షించడానికి అంటే బాగుగా ఉండడానికి. కనుక ఈరోజు నిన్ను నన్ను ఎలా ఉంచుతా ఉన్నాడంటే దేవుడు లోకంలో నీకు నాకు ఒక మంచి ఒక ఆయుధాన్ని ఇస్తా ఉన్నాడు. మాట అనేటటువంటి ఆయుధాన్ని ఇస్తా ఉన్నాడు. ఎందుకొరకనంటే వేరే వారిని రక్షించడానికి, వేరే వారిని
దేవునిలోనికి నడిపించడానికి, వేరే వారిని రక్షణలోనికి నడిపించడానికి ఇస్తా ఉన్నాడే కానీ, వేరే వారిని తప్పించడానికి కాదు. అందుకొరకే ఈ లోకంలో మనం చూస్తా ఉంటాం. అరే! అంటే లోకస్తులు మాట్లాడుతాం. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారు ఎవరు బాగున్నారు? వాళ్ళల్లా ఎలా మాట్లాడుతున్నారో చూసినాం. దేవుని గుడికి వెళ్ళినప్పుడు మాత్రం బాగుంటరు. బయటకొచ్చిన తర్వాత మరలా అవే మాటలు, అదే జీవితమని ఎన్నో రకాలుగా మనం చూస్తా ఉంటాం. కనుక దేవుడు నన్ను ఉంచుతా ఉన్నాడు ఈ లోకంలో. దేని కొరకు అనంటే, ఒకరిని రక్షించడానికి, ఒక్కరిని దేవుని దగ్గరకు చేర్చడానికి. నీ మాట ద్వారా, నీ యొక్క పలుకుల ద్వారా సాధారణంగా మనం అంటాం గదా! వాడు మాట్లాడితే బావుంటదని. ఎందుకు అంటే సాధారణంగా ఆంధ్ర వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాట తీరే వేరుగా ఉంటదని అంటారు. అంటే హ్మ్. ఆంధ్ర వాళ్ళు దేవుని బిడ్డలను రక్షిస్తారని కాదు గానీ, వినడానికి సొంపుగా ఉంటది. ప్రియమైన దేవుని సంగమం, ఈరోజు నేను మనం మాట్లాడేటటువంటి మాట ఆంధ్ర వాళ్ళని కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, ఎవరని కాదు గానీ, మనం మాట్లాడేటటువంటి మాట ద్వారా దేవునిని వారికి పరిచయం చేసే విధంగా, దేవుని దగ్గరకు వారిని నడిపించే విధముగా ఉండాలని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు గానీ ఆహ్, మలాకి 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటది. మలాకి 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట ఉంటది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థం ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి ఉండెను. ఆయన నామాన్ని స్మరించే వారి గురించి ఒక గ్రంథం రాయబడి ఉన్నదంట. అనగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నమ్మకుడు ఏకీభవిస్తారో అది మాటలే కావచ్చు, దేవుని సంభాషణనే కావచ్చు, దేవుని గురించినటువంటి మాటలే కావచ్చు, ఒకరితో ఒకరు మాట్లాడుచుకుంటుండగా దేవుడు వింటా ఉన్నాడట. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక ఇద్దరు కలిస్తే గనక ఈ లోకపు విషయాలు మాట్లాడుతా ఉంటారు. కానీ దేవుని బిడ్డలంగా దేవుడు మనను ఈ లోకంలో ఉంచినటువంటి కారణం ఏమిటంటే, మనం ఒకరికి దేవుని గురించి పరిచయం చేయాలని. మన మాట ద్వారా దేవున్ని వారికి పరిచయం చేయాలని. వారితో దేవుని గూర్చినటువంటి సంభాషణ కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక నేను మనమందరం దేవుణ్ణి వారికి పరిచయం చేసేటటువంటి విధముగా మన మాట ఉండాలని. వారిని రక్షించే విధంగా మన మాట ఉండాలని. వారిని కాపాడే విధంగా మన మాట ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు ఆహ్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 వచనంలో 14 వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. లోకమునకు ఉప్పై ఉండడము, అదే విధంగా లోకమునకు వెలుగై ఉండడం కూడా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే యోహాను సువార్త 8:12లో ఒక మాట అంటాడు దేవుడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటా ఉన్నాడు. అనగా ప్రియమైన దేవుని సంగమం, ఈ వెలుగులో ఉన్నటువంటి ఒక మంచి కార్యం ఏమిటంటే 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అనగా మనలో ఉన్నటువంటి వెలుగు ఎలా కనిపిస్తదంటే, అది సత్క్రియ ద్వారానే కనిపిస్తది. అంటే మన క్రియ ద్వారా మాత్రమే వెలుగు ప్రసరింప చేయబడతా ఉంటది. కనుక మన క్రియలు చాలా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, "నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి" అని. ఉండుడి అని. కనుక ఈరోజు మన క్రియలు ఎలా ఉండాలి అనేది సెలవిస్తా ఉన్నాడంటే, మనం చేసేటటువంటి క్రియ ద్వారా మాత్రమే ఆ వెలుగు ప్రసరించబడాల. మన సత్క్రియ అని అంటా ఉన్నాడు. మీ సత్క్రియలను చూచి ఎందుకంటే ఈ లోకం చూసేది మన క్రియలనే చూస్తది. మన మాటను వింటది. మన క్రియను చూస్తది. థీస్ థీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం మాట్లాడేటటువంటి మాట, మనం చేసేటటువంటి పని. ఇవి రెండే క్రైస్తవునికి ఉండవలసిన లేదా క్రైస్తవుడు చేయవలసినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి ద ఫోర్‌మోస్ట్ థింగ్స్. ఈ 2 మాట, అదే విధంగా మన యొక్క క్రియ. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీనిలను చూసే లోకస్తులు దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుడిని నమ్మడానికి, దేవుని దగ్గరికి రావడానికి
ఆస్కారం. ఎందుకంటే చాలామంది అంటా మీరు మాట్లాడేటువంటి మాటలు గావచ్చు, మీరు చేసేటటువంటి పనులు కావచ్చు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళినా మీ పనులు అలాగే ఉన్నాయి. మీరు చేసేటటువంటి క్రియలు అలాగే ఉన్నాయని చాలామంది పలుకుతా ఉంటారు. ఎవడు బాగున్నాడు, చర్చికి వెళ్ళినవాడు ఎవడు బాగున్నాడు అనేటటువంటి మాటలు మనం బాగా వినొచ్చు. చూస్తా ఉంటాం, వింటా ఉంటాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిన్ను నన్ను కోరుతా ఉన్నాడు. లోకానికి ఉప్పు వలే ఉండాలని. అనగా మన మాట, మన సంభాషణ రుచి కలదిగా ఉండాలని. అంత మాత్రమే కాదు, మనం లోకానికి వెలుగై ఉన్నామని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అనగా మన యొక్క క్రియ, మన యొక్క క్రియ ఎలా ఉండాలంటే లోకానికి వెలుగునిచ్చేదిగా ఉండాల. మన ప్రకాశింపచేసేదిగా ఉండాల. ఎందుకంటే ఆహ్, మత్తయి సువార్త అందులోనే రాయబడ్డటువంటి మాట 15 వచనంలో. మనుష్యులు దీపమును వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ, అది ఇంట నుండి వారికందరికి వెలుగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెడు పెట్టుదురు అని. అనగా మన యొక్క జీవితం ఎలాంటిదంటే, పైగా ఉండేటటువంటి జీవితం. పైవారంగా చేసినటువంటి జీవితం మనం. మనం ఎప్పుడూ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారమే. ప్రియమైన దేవుని సంగమా, నిన్న నేను ఒక దగ్గర కూర్చున్నా. ఒక దగ్గర టీ తాగుతా ఉన్నా. అనుకోకుండా ఒక వ్యక్తి నాకు బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. ఆయనెవరో నాకు తెలీదు. నేను పక్కనున్నటువంటి వారిని అడిగితే ఎక్కడో ఒక దగ్గర చూసుంటాడులే అని ఆహ్, అన్నాడు. అనగా దేవుని బిడ్డలను ఈ లోకస్తులు చాలా గమనిస్తా ఉంటారు. ఈ లోకస్తుల కన్నులు మన మీద చాలా ఉంటాయి. దేవుని బిడ్డల మీద ప్రత్యేకంగా. వాళ్ళు ఏం జేస్తా ఉన్నారు? ఏం మాట్లాడుతా ఉన్నారు? ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నారు? మనం గమనించకపోవచ్చు గానీ ఎవ్రీబడీ విల్ బి అబ్జర్వింగ్ అస్. మన మాట, మన క్రియ. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం 10 మందిలో ఉన్న, సింగిల్‌గా ఉన్న మన మాటను గమనిస్తా ఉంటారు. మన యొక్క క్రియను గమనిస్తా ఉంటారు. కనుక ఇవి 2 మన యొక్క జీవితం. మనం వెలుగును ప్రసరింపచేయాలని. అనగా మన క్రియల ద్వారా వెలుగును ప్రసరింపచేయాలని. మన మాట ద్వారా వారిని దేవుని దగ్గరికి చేర్చాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నంత కాలం అందుకొరకే ఒక మాట నిన్న జ్ఞాపకార్థకుడికలో ఒకరు ఒక మాటన్నారు. మనం చనిపోవచ్చు కానీ మన సాక్ష్యం బ్రతికే ఉంటదట. దానికి ఏమాత్రం చావు లేదు. ఉండదట. దేనికి? మన సాక్ష్యానికి. కనుక ఈరోజు నీవు, నేను మనమందరము మన మాట ద్వారా ఒకరిని దేవుని దగ్గరికి నడిపించే విధంగా, మన మాట ద్వారా ఒకరిని దేవునికి పరిచయం చేసే విధంగా. ఎందుకంటే మాట ద్వారా మాత్రమే మనం మేలు చేయగలం. వారికి ఏదైనా చేయగలం అంటే మన మాట ద్వారా. అదే గొప్ప సహాయము. కనుక ఈరోజు సువార్తను నిజంగా ఎలా మనం ప్రకటించొచ్చంటే కేవలం మాటల ద్వారా. అంత మాత్రమే కాదు మన క్రియల ద్వారా కూడా. కనుక ఈ రకమైనటువంటి జీవితాన్ని మనం అందరం అనుభవించాలని దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచుతా ఉన్నాడు. మనం లోకానికి ఉప్పు వలె ఉండాలి. లోకానికి వెలుగు వలె ఉండాలని ఖచ్చితంగా దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. అందులో యథార్థత, పరిశుద్ధత ఇవి 2 ప్రాముఖ్యమైనటువంటివే. కనుక దేవుడు అట్టి జీవితాలను మనకు అనుగ్రహించి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని, దేవుడిని తమ స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా మనమందరము దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు కనుక అటువంటి కృపను దేవుడు మనకందరికిని దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.